అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం. అటవీ ప్రాంతాల్లో చెట్లను అక్రమంగా నరికివేస్తున్న వారిపై అటవీ శాఖ ఉక్కుపాదం మోపుతుందని, ప్రకృతి సంపదను కాపాడాలనే దృఢ నిశ్చయంతో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నామని చోడవరం ఫారెస్ట్ రేంజర్ రవివర్మ స్పష్టం చేశారు. చోడవరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అటవీ శాఖ అధికారి మాట్లాడుతూ, అటవీ ప్రాంతాల్లో అక్రమంగా చెట్లను నరికివేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని, అడవులను కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యతని, ఎవరైనా అనధికారికంగా కలపను తరలించినా లేదా చెట్లను నరికినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అదే సమయంలో ప్రజల సహకారమే అటవీ సంరక్షణకు మూలమని, ఎవరైనా అక్రమ కార్యకలాపాలు గమనించినప్పుడు వెంటనే అటవీ అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అటవీ శాఖ అధికారులు తమ విధులను నిబద్ధతతో నిర్వర్తిస్తున్నారని, వారిపై తప్పుడు ఆరోపణలు చేయటం తగదని స్పష్టం చేశారు. అక్రమంగా చెట్లను నరికివేయడంపై కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో కొందరు వ్యక్తులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ప్రజలు నిజానిజాలు తెలుసుకుని అటవీ సంరక్షణలో అధికారులకు సహకరించాలని అధికారులు కోరారు. ప్రభుత్వ, ప్రైవేటు స్థలంలో చెట్లు నరకబడినట్లు ఖచ్చితమైన రికార్డులున్నాయని, అయితే కొన్ని వర్గాలు అటవీ ప్రాంతంలో చెట్లు నరికినట్లు అసత్య ఆరోపణలు చేస్తున్నట్లు తెలిపారు. అధికారులు ఈ ఆరోపణలను ఖండిస్తూ వాస్తవానికి దూరంగా ఉన్నందున ప్రజలు తప్పుగా అవగాహన చెందరాదని కోరారు. లేకపోతే మీరు ప్రొటెక్షన్ చేయట్లేదా, ఇన్ని లారీలు వెళ్ళిపోతుందా అన్నప్పుడు కూడా ఆయనకి ఇదే విషయం చెప్పాను నేను. ఫారెస్ట్లో పోతే మాత్రం 100% వెతికి పట్టుకుని కేసు అయితే రాస్తాం తప్ప, ఇల్లీగల్గా రైతు పట్టుకెళ్తున్నాడు అంటే మాకు కనిపించినప్పుడే పట్టుకోగలము. రెండోది షార్ట్ ఫాల్ ఉంది అని చెప్పిన మాట అయితే వాస్తవమే. ప్రస్తుతం నా రేంజ్లో కాదు, మొత్తం డిపార్ట్మెంట్లోనే చాలా షార్ట్ ఫాల్లు ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మధ్యలో కొత్తగా పోస్టింగ్లు తీయడానికి కూడా నోటిఫికేషన్ ఇచ్చారు. వాటి వల్ల రిక్రూట్మెంట్ అయితే స్టాఫ్ ఎక్కువైతే ఇటువంటి ఇల్లీగల్ కూడా ఎక్కడ జరిగే అవకాశం దొరకదు. ఇది మాత్రం గ్యారంటీ మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అది మరి ఈ విషయంలోనే మొన్న ఎక్కడో బుచ్చిపేట దగ్గర ఏదో జరిగింది అని వచ్చింది. నాకు ఉన్నతాధికారులు తెలియపరిచిన వెంటనే వీళ్ళెవరూ వెళ్ళకముందే మా స్టాఫ్ని పంపించి ఎక్కడ జరిగింది ఏంటి అనేది వెరిఫై చేయించాం. అదొక రెవెన్యూ ల్యాండ్. ఆ రెవెన్యూ ల్యాండ్లోని వాళ్ళేమో క్లియరింగ్ చేసి కొత్తగా మొక్కలు వేయడానికి మేము నరుకుతున్నామని ఆ వ్యక్తులు చెప్పడం అయితే సాధ్యం. అయితే అందులో అకేసియా కర్రలు కూడా ఉన్నాయి. ఆ ఉండబట్టి దాన్ని మేము పట్టుకుని కేసు రాసి ఉన్నతాధికారులు వాళ్ళ ఆదేశాల కోసం పంపించడం కూడా జరిగింది. దాన్ని ఏదో మేమే దగ్గరుండి చేయించినట్టుగా వీళ్ళు భావించడం అన్నది తప్పు. రెండోది, రీసెంట్గా మనకి గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం 50% గ్రీన్ కవర్ చేయాలనే ఉద్దేశం గవర్నమెంట్ మనకి ఇచ్చింది బాధ్యతగా. ఈ వచ్చే రాబోయే 5-6 సంవత్సరాల్లో 50% గ్రీనరీ ఉండాలి, జనాలంతా ఆరోగ్యంగా ఉండాలి అనే మన డిప్యూటీ సీఎం గారు ఇచ్చిన పిలుపు మీదకి మేము కొత్త ఏరియాల్లో ఆర్ఎఫ్ఎల్లో ఎక్కడ ఖాళీ ఉన్నాయని ఎదుగుతున్నాం. అలాగే పంచాయతీ వాళ్ళకి కూడా లేదా కలెక్టర్ గారు మిగతా డిపార్ట్మెంట్లకు కూడా ఎక్కడెక్కడైతే వేకెంట్ ప్లేసులు ఉన్నాయో ఆ వేకెంట్ ప్లేసుల్లో ఉన్న ల్యాండ్ లేకపోతే వాళ్ళు చెప్పారు. అందులో భాగంగా వాళ్ళు చేశారు. అది ఏది చేసినా అందులో చేసినా ఫారెస్ట్ పర్మిట్ లేకుండా నాన్ ఎగ్జామ్టెడ్ ట్రీ అయిన అకేషన్ నరకడం తప్పు కాబట్టి వాళ్ళ మీద కేసు కూడా బనాయించి చేయడం జరిగింది. మరి మొన్న ఒక విలేకరు నా దగ్గరికి వచ్చి మీరు ఇవ్వండి, ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని అన్నారు. అప్పటికి నా దగ్గర ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల నేను ఇవ్వలేనని చెప్పాను. ఆయన దురుసుగా ప్రవర్తించాడు. ఆయన కెమెరా తీసిన ఆమె ఏదో ఫోటో తీస్తాను, పేపర్లో వేస్తాను అంటే నేను అడ్డుకున్న మాట వాస్తవమే తప్ప కెమెరాలు తీసుకోవడం విడిచిపోయి నేలకేసి కొట్టానని ఆయన అభియోగం చేస్తున్నది అయితే ఎట్టి పరిస్థితుల్లోనే కరెక్ట్ కాదు. అది ఆయన ఆ రకంగా ఊహించుకున్నాడు. నన్ను రెచ్చగొట్టే మాటలతో అక్కడ మాట్లాడడం వల్ల కొంచెం జరిగిన ఇన్సిడెంట్ అయితే ఏదైనా జరగడం అయితే జరిగింది.